ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత సమస్య ఎరువుల సంక్షోభం మీద వాళ్ళు వినూత్న రీతిలల్లో నిరసననైతే గట్టిగానే సర్కారును ఎండగట్టేటట్టు చేసుకుంటూ వచ్చిళ్ళు. ఇక ఈ నిరసనలలో కేటీఆర్ సారు, హరీష్ రావు సహా ఇంకా ఆ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని గన్ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బత్తాలతోని నిరసనను పెద్ద ఎత్తున చెప్పబట్టిండ్రు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ. పండగ పూట కూడా రైతన్నలను రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఎవరికన్నా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గణపతి బాప్ప మోరియా కావాలయ్యా యూరియా అనుకుంటా చేసిన నినాదాలు వెరైటీగా 10 మందితోని కితాబులు ఇచ్చి తారీఫ్లు కొట్టి సప్పట్లు కొట్టేటట్టే చేసింది. వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలి, రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ సర్కారు దప్పున దిగిపోవాలి గద్దె మీదకించి. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలనుకుంటా మస్తు డిమాండ్ చేయబట్టిండ్రు. ఇక ఈ సందర్భంగా కేటీ రామారావు సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కారు మీద తీవ్ర స్థాయిలో మత్తు కోపాన్ని ఎల్లగక్కబట్టిండు. వర్షాకాల సమావేశాలు 4 రోజులు పెట్టి చేతులు దులుపుకున్నాడు కాదయ్యా, 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ చేయాలి, ప్రజా సమస్యల మీద చర్చలు జరపాలి. బీఆర్ఎస్ పార్టీని దూషించడం కోసము అసెంబ్లీ సమావేశాలు కాదు, ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహణ చేయాలి అని ఈ తీరుగా 1 కాదు 2 కాదు ఏకి పారేసి ఎండగట్టబట్టిల్లు కాంగ్రెస్ సర్కారును కేటీ రామారావు సారు. ఈ విధంగా కేటీ రామారావు సార్ అన్న కీలక మాటల మీదనైతే చాలా మంది కుసుగా కాబట్టిండ్రు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోషణ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అనుకుంటా ఒక ఎడ్డిచ్చినట్టే మాట మాట్లాడబట్టిండు. ఎరువుల కొరత ముచ్చట్లల్లా వాయిదా తీర్మానాలు ఇస్తాం. ఈ ప్రభుత్వం రచ్చ చేసే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు. కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 ప్లేస్లు ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో రైతులు యూరియా కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి, వాళ్ళ అవస్థలు, బాధలు, అరిగోసలు ఏనాడైనా ఈ సర్కారు పట్టించుకున్నదా? కేసీఆర్ హయాంలల్లో రైతులు ఎంత ఆనందంగా ఉంటుండే, ఎంత సంబరంగా ఉంటుండే, వాళ్ళు ఎంత హ్యాపీనెస్లా పండుగలను జరుపుకునేది. అసువంటిది ఈనాడు ఎట్టున్నది రైతుల గోస? వాళ్ళని ఎవరన్నా ఆదుకునేటోళ్ళు ఉన్నారా? ఢిల్లీకి 10 మాటల చక్కర్లు కొట్టుడు తప్ప ఈ రేవంత్ రెడ్డి చేసిందేంది? ఇప్పటికి 42 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు, పైసలు దండగ తప్ప తెలంగాణకు ₹1 కూడా తేలేదు ఈ రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు తుంగల దొక్కిండు, 420 హామీలు ఇచ్చి అందలం ఎక్కిండు ఈ రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త పబ్లిక్, ఇప్పటికైనా తేరుకోండి. తెలంగాణలో ఈ రేవంత్ సర్కారు చేస్తున్న దౌర్జన్యాలను, ఈ కాంగ్రెస్ పాలనలను మనం తిప్పికొట్టాలి రాబోయే రోజుల్లో అనుకుంటా గట్టిగానే దబాయించి మాట్లాడబట్టిండు కేటీ రామారావు సారు.